డే స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ముందుగా మా యూట్యూబ్ ఛానల్ జిఆర్ఎం రావ్ ఈ లెర్నింగ్ సెంటర్కు స్వాగతం. డే స్టూడెంట్స్, ఈరోజు మరి థర్డ్ బీకామ్ విద్యార్థులకి 5th సెమిస్టర్లో ఉన్న మరి కేంద్ర బ్యాంకింగ్, సెంట్రల్ బ్యాంకింగ్ అనే సబ్జెక్ట్లోని ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. డే స్టూడెంట్స్, మరి ఈరోజు మనం కేంద్ర బ్యాంక్ యొక్క విధులు అనే టాపిక్ని చర్చించుకుందాం. ఇందులో మరి ఇది ఎస్ఏగా ఉంటుంది, చాలా పెద్ద టాపిక్. దీన్ని 2 భాగాలుగా మీకు మరి దీన్ని క్లాసు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం కేంద్ర బ్యాంకు విధులని చర్చించుకుందాం. ఓకే స్టూడెంట్స్, ప్రతి దేశానికి కూడా కేంద్ర బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ కేంద్ర బ్యాంకు చాలా ప్రధానమైంది ఆయా దేశాలకి. డే స్టూడెంట్స్, మరి ఈ కేంద్ర బ్యాంకు ఏం చేస్తుంది అని అంటే, బ్యాంకింగ్ కానీ ద్రవ్య రంగాలు ఉంటే ఆ 2 రంగాలని కూడా సక్రమ మార్గంలో నడిపిస్తూ వాటిని నియంత్రణ చేసే అధికారాన్ని కలిగి ఉండి నియంత్రణ చేస్తుంది. ఇంకా ద్రవ్య సుస్థిరతని కాపాడే బాధ్యత కూడా కేంద్ర బ్యాంకు మీద ఉంటుంది. ఇంకా కేంద్ర బ్యాంకు విధులు కానీ బాధ్యతలు కానీ ప్రత్యేకమైనవిగా చెప్పొచ్చు. ఈ బ్యాంకు ధ్యేయం ఏంటి అంటే లాభార్జన కాదు, ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి కేంద్ర బ్యాంకు ఏం చేస్తుంది అని అంటే, వాణిజ్య బ్యాంకుల వలన ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం, మరి నేరుగా రుణాలు ఇవ్వడం అనేది చేయదు. వాణిజ్య బ్యాంకులేమో ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించి మరి నేరుగా ప్రజలకు రుణాలు ఇస్తాయి. కానీ రిజర్వ్ బ్యాంకు లేదా కేంద్ర బ్యాంకు మరి నేరుగా డిపాజిట్ను సేకరించడం, నేరుగా రుణాలను ఇవ్వటం ఉండదు. అంటే దేశ యొక్క కరెన్సీ యూనిట్ విలువ సుస్థిరంగా ఉండేట్లు కాపాడుతుంది. మరి కేంద్ర బ్యాంకు డిపాజిట్లు స్వీకరించదు, రుణాలు ఇవ్వదు. మరి ఏం చేస్తుంది అంటే, దేశ యొక్క కరెన్సీ యూనిట్ విలువ సుస్థిరంగా ఉండేట్లు కాపాడుతూ మరి ప్రభుత్వ ద్రవ్య విధానాన్ని అమలుపరుస్తుంది. ప్రభుత్వం ఏవైతే ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టిందో దానిని అమలు చేస్తూ ఉంటుంది. అంటే కరెన్సీ నోట్ల జారీ మీద మరి కేంద్ర బ్యాంకుకి గుత్తాధిపత్యం అనేది ఉంటుంది, ఏకఛత్రాధిపత్యం అనేది ఉంటుంది. ఇంకా దేశ ఆర్థికాభివృద్ధికి కేంద్ర బ్యాంక్ ఎంతో తోడ్పడుతుంది. కేంద్ర బ్యాంకుకి విశిష్టమైన విధులు బాధ్యతలు ఉండటం వలన మరి చాలా దేశాలలో, ఎక్కువ దేశాలలో కేంద్ర బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. ఇది ఇంగ్లాండ్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని, ఫ్రాన్స్లో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ అని, అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంకులు 12 అనేవి ఉన్నాయి. ఇవి కేంద్ర బ్యాంకులుగా పనిచేయటం అనేది జరుగుతుంది. కొన్ని దేశాలు ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. ఇంకా కేంద్ర బ్యాంకులకు ఏముంటాయంటే కొన్ని ప్రత్యేకమైన విధులు ఉంటాయి. అవి ఏంటంటే కరెన్సీ నోట్లను జారీ చేయటం, మరి ప్రభుత్వానికి బ్యాంకర్గా వ్యవహరించడం, వాణిజ్య బ్యాంకులకు బ్యాంకర్గా వ్యవహరించడం, అంతర్జాతీయ నిధులను పరిరక్షించడం, పరపతి పరిమాణాన్ని నియంత్రించడం, ఇంకా బదిలీలు కానీ మరి సెటిల్మెంట్ల కొరకు క్లియరింగ్ హౌస్గా వ్యవహరించడం, మరి ఇవన్నీ కూడా కేంద్ర బ్యాంకు యొక్క విధులుగా మనం చెప్పొచ్చు అనమాట. మరి కేంద్ర బ్యాంకు ఈ విధులనే కాకుండా మరి ద్రవ్య కానీ మూలధన మార్కెట్ల పనితీరుని క్రమబద్ధం చేయడానికి కూడా మరి ఎంతో పాటుపడుతుంది. ఇంకా ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించి మరి దేశ ఆర్థికాభివృద్ధికి సాయపడే సంస్థలను స్థాపించడం కూడా కేంద్ర బ్యాంకు చేస్తుంది. ఇంకా వాటికి ద్రవ్య సహాయం చేయడం, అలాంటి కార్యక్రమాలను కేంద్ర బ్యాంకులు చేపట్టడం జరుగుతుంది. డే స్టూడెంట్స్, మరి కేంద్ర బ్యాంకు విధులు ఏంటి అని మనం పరిశీలిస్తే, మొట్టమొదటిది మరి నోట్లను జారీ చేసే బ్యాంక్ ఆఫ్ ఇష్యూ అని చెప్పేసి అంటాం. అంటే నోట్లను జారీ చేయడంలో కేంద్ర బ్యాంకు గుత్తాధిపత్యం ఉంటుంది. అంటే కరెన్సీని, పరపతిని క్రమబద్ధం చేయడం ద్వారా ఏం చేస్తుందంటే, దేశంలో మరి కేంద్ర బ్యాంకు ద్రవ్య సుస్థిరతని అంటే మానిటరీ స్టెబిలిటీని కాపాడటం అనేది కేంద్ర బ్యాంకు చేస్తుంది. అందుచేత కేంద్ర బ్యాంకుకు నోట్ల జారీ చేసే అధికారాన్ని మరి కట్టబెట్టడం జరిగింది. నోట్ల జారీ చేసే అధికారం కేంద్ర బ్యాంకు ఇచ్చేశారు. ఎందుకనంటే
కేంద్ర బ్యాంకు ద్రవ్య సుస్థిరతను కాపాడుతుంది. అంటే మానిటరీ స్టెబిలిటీ అనేది కేంద్ర బ్యాంకు వచ్చే విధంగా చేస్తుంది. కేంద్ర బ్యాంకు ఏం చేస్తుందంటే నోట్ల జారీ చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర బ్యాంకు నోట్లను జారీ చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి ఏంటంటే నోట్ల జారీలో ఏకరూపత ఏర్పడుతుంది. 2 కరెన్సీ పద్ధతికి వ్యాకోచిత అనేది లభిస్తుంది. ఇంకా వర్తక వ్యాపార అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లైని కేంద్ర బ్యాంక్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా పరపతి నగదు మూలాధారం కనుక పరపతికి ఏంటంటే నగదు మూలాధారం కాబట్టి ఏంటంటే కేంద్ర బ్యాంకు నోట్లు జారీ చేసే అధికారం ఉంటే పరపతిని కూడా నియంత్రించడం అనేది కేంద్ర బ్యాంక్ చేస్తుంది. ఇంకా దేశంలో అమల్లో ఉన్నటువంటి కరెన్సీ సూత్రాలను అనుసరించి కేంద్ర బ్యాంకు నోట్లను జారీ చేయడం జరుగుతుంది. కేంద్ర బ్యాంకు నోట్లు ఎలా జారీ చేస్తుందంటే కరెన్సీ జారీ చేయడానికి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి నోట్లను జారీ చేయడం జరుగుతుంది. ఇంకా కేంద్ర బ్యాంకు 115 కోట్ల మేరకి తక్కువ కాని బంగారు రిజర్వులను 85 కోట్లకు విదేశీ మార్కెట్ నిల్వలను ఎప్పుడు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది, పోషించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇంకా రెండవది కేంద్ర బ్యాంకు విధుల్లో రెండవ విధి కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. స్టూడెంట్స్, కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి బ్యాంకర్గా, ఏజెంటుగా, ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరిస్తుంది. ఎందుకనంటే కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి వివిధ అంశాల విషయంలో సలహాలు అవసరమైతే ఇవ్వటం జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో సలహాలు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం తరఫున ఏజెంట్గా కూడా వ్యవహరిస్తుంది. ప్రభుత్వానికి నిధులు కావాలంటే కేంద్ర బ్యాంకు ఇస్తుంది, అంటే బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. అంటే ఏ దేశంలోనైనా సరే ప్రభుత్వమే ఎక్కువ రెవెన్యూను పొందుతూ ఉంటుంది, ఎక్కువ వ్యయాన్ని చేస్తూ ఉంటుంది. ఎక్కువ రెవెన్యూ పొందేది ప్రభుత్వమే, ఎక్కువ వ్యయాన్ని చేసేది ప్రభుత్వమే. ఇక్కడ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల వల్ల దేశంలో ధరల మీద ప్రభావం హెచ్చుగా కనబడకుండా చేయడానికి ద్రవ్య మార్కెట్ సుస్థిరతను కాపాడటానికి కేంద్ర బ్యాంకు క్రమబద్ధీకరణ అవసరం అవుతుంది. ఏంటంటే దేశం యొక్క ఆర్థిక స్థితిని ద్రవ్య పరిస్థితిని కేంద్ర బ్యాంకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యల నిమిత్తం కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ప్రభుత్వ నిధులకు సంబంధించిన ఖాతాలను కూడా కేంద్ర బ్యాంకు నిర్వహిస్తుంది. వివిధ రకాల జీతాలు చెల్లించడానికి ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి కేంద్ర బ్యాంకులో నుంచి అకౌంట్లు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి చెల్లింపులు చేయడానికి అకౌంట్లు నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఖాతాలను కూడా కేంద్ర బ్యాంకు నిర్వహిస్తుంది. ఇంకా ప్రభుత్వం తరఫున ఏం చేస్తుందంటే అన్ని రకాల పన్నులను అది జమ కడుతుంది. ఇంకా ప్రభుత్వం తరఫున భారీ ఎత్తున వ్యయాలు చేస్తుంది. ప్రభుత్వానికి ఏవైతే ఖర్చులు ఉంటాయో వాటిని ప్రభుత్వం తరఫున కేంద్ర బ్యాంకే చేస్తుంది. ఇంకా ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించినప్పుడు చలామణిలో ఉన్న ద్రవ్యం, మనీ ఇన్ సర్క్యులేషన్ అంటాం, తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు కేంద్ర బ్యాంకు తగిన చర్యలు తీసుకోలేదనుకోండి, ప్రతిద్రవ్యోల్బణం వస్తుంది, డిఫ్లేషన్ అంటాం దీన్ని. అట్లాగే ప్రజాపయోగ కార్యక్రమాల మీద ప్రభుత్వం డబ్బు ఖర్చు చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, చలామణిలో ఉన్న ద్రవ్యం ఎక్కువ అవుతుంది. డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ప్రజల్లో ద్రవ్యం వెళ్ళిపోతుంది. అందువల్ల ఎక్కువ ద్రవ్యం అనేది ప్రజల్లో సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. కేంద్ర బ్యాంకు అప్పుడు కూడా తగిన చర్యలు తీసుకోలేదనుకోండి, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ వస్తుంది, అంటే ధరల పెరుగుదల అనేది వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏం చెప్పాం, కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి ఏజెంట్గా వ్యవహరిస్తుందని చెప్పాం. కాబట్టి ఎలా వ్యవహరిస్తుంది అంటే ఖాతాదారులు వాణిజ్య బ్యాంకుకు ఎట్లాంటి విధులు నిర్వహిస్తాయో ప్రభుత్వానికి కేంద్ర బ్యాంకు కూడా అలాంటి విధులు నిర్వహిస్తుంది. ఖాతాదారులకి వాణిజ్య బ్యాంకులు ఎలాంటి విధులు నిర్వహిస్తాయో మిగిలిన వాణిజ్య బ్యాంకులకి కేంద్ర బ్యాంకు అలాంటి విధులను నిర్వహిస్తుంది. అంటే ప్రభుత్వానికి కేంద్ర బ్యాంకు తాత్కాలికమైన అడ్వాన్సులు ఇస్తుంది. ప్రభుత్వానికి పన్నుల రూపాయల ఆదాయం వచ్చినప్పుడు కేంద్ర బ్యాంక్ జమ కట్టుకుంటుంది. ప్రభుత్వ రుణ శాఖలను పబ్లిక్ డెత్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వ రుణ శాఖను తెరిచి ప్రభుత్వ రుణ శాఖను కూడా తోడ్పడుతుంది. ఇంకా స్వల్పకాలిక రుణాలైనటువంటి ట్రెజరీ బిల్లులను అమ్మటం కూడా కేంద్ర బ్యాంక్ చేస్తుంది. ఇంకా రుణాల మీద వడ్డీని, అసలు చెల్లించే బాధ్యతను కేంద్ర బ్యాంక్ స్వీకరిస్తుంది. ఇంకా స్టాక్ హోల్డర్ల రిజిస్ట్రేషన్ కూడా తయారు చేస్తుంది. ఈ సేవలన్నింటినీ సక్రమంగా నిర్వహించడానికి కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వం కొంత పారితోషికాన్ని కూడా ముట్టజెబుతుంది.
అంతేకాకుండా ఏం చేస్తుందంటే కేంద్ర బ్యాంకు బ్యాంకులో ఉన్న ప్రభుత్వ నిల్వలను మరి బ్యాంకు వడ్డీని చెల్లించనక్కర్లేదని చెప్తుందన్నమాట. అంటే బ్యాంకులో ఉన్న ప్రభుత్వ నిల్వలకు బ్యాంకు వడ్డీని చెల్లించనక్కర్లేదు. ఇంకా అవసరమైనటువంటి విదేశీ మార్గద్రవ్యాన్ని సమకూర్చడంలో కూడా ప్రభుత్వానికి కేంద్ర బ్యాంక్ ఎంతో తోడ్పడుతుంది. ఇంకా ప్రభుత్వం తరపున విదేశాల్లో సరుకులు కొంటుంది. ఇంకా విదేశీ మారక ద్రవ్య సుస్థిరతకు కూడా కేంద్ర బ్యాంకులు సహాయపడటం అనేది జరుగుతుంది. ఇంకా ఏం చేస్తుందంటే కేంద్ర బ్యాంకుకి ప్రభుత్వానికి సన్నిహితమైన సహకార సంబంధాలు ఉండాలి. అలా ఉండటం కోసం ద్రవ్య విధానాలని, ద్రవ్య ప్రమాణాలను రూపొందించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఆ అధికారాన్ని ఆచరణ రూపంలో పెట్టే సంస్థ మాత్రం కేంద్ర బ్యాంకు. ఓకే, ఈ సంబంధం మనం పరిశీలిస్తే మరి ద్రవ్య విధానాన్ని నిర్ణయించే సమయంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి కేంద్ర బ్యాంకు యొక్క సలహాను కూడా పొందవలసి ఉంటుంది. అంటే ద్రవ్య విధానాలను అమలులో పెట్టేటప్పుడు కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇంకా ద్రవ్య సుస్థిరతను కాపాడే విషయంలో కూడా కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వానికి సమిష్టి బాధ్యతలు, కర్తవ్యాలు, విధులు, ఆసక్తులు అనేవి ఉండాలి. మరి ఇంకా అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి అవసరమైన ద్రవ్యాన్ని సప్లై చేయడం కూడా చేయాలి. ఇంకా కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వానికి మధ్య దగ్గర సంబంధం ఉండవలసిన విషయాన్ని ఉంచుకుంటే చాలా దేశాల్లో, ఎక్కువ దేశాల్లో మరి కేంద్ర బ్యాంకులను జాతీయం చేయడం కూడా జరిగింది. ఇన్ని మంచి విధులను నిర్వహించేటువంటి కేంద్ర బ్యాంకు మరి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే మరి కష్టం అని చెప్పేసి, కొన్ని నష్టాలు ఉంటాయని చెప్పేసి మరి చాలా దేశాల్లో ఈ కేంద్ర బ్యాంకుల్ని ప్రభుత్వమే జాతీయం చేసుకోవడం జరిగింది. మరి జాతీయం అయినంత మాత్రాన కేంద్ర బ్యాంకులు కేవలం ప్రభుత్వ శాఖలుగా మారిపోలేదు. అది కూడా మనం ఇప్పుడు గమనించాలి. దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మరి ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వము కేంద్ర బ్యాంకులకు చేదోడు వాదోడుగా కలిసి పనిచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు క్లాస్లో మనం కేంద్ర బ్యాంకు విధులు అనే టాపిక్లో నోట్లను జారీ చేసే బ్యాంకు అనే ఒక అంశాన్ని, మరి కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరించడం అనే అంశాన్ని చర్చించుకుందాం. మిగిలిన విధులని మనం పార్ట్ 2లో మరి చర్చించుకుందాం. ఓకే స్టూడెంట్స్.